అయితే సేవాలాల్ మహారాజ్ గారి తాతగారు అయినటువంటి రామ్జీ నాయక్ 18వ శతాబ్దంలో 306 కుటుంబాలతో దాదాపు 4000 ఆవులతో అనంతపూర్ జిల్లా గుత్తి మండలానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తాండాకు నాయకుడు రామ్జీ నాయక్ కాబట్టి తాండాకు రామ్జీ నాయక్ అనే పేరు వచ్చింది. వీరికి భీమా నాయక్, హీమా నాయక్, ఖీమా నాయక్ అనే 3 పుత్రులు. భీమా నాయక్ అదే సేవాలాల్ మహారాజ్ గారి తండ్రి గారు పెరిగి పెద్దయ్యారు. ఆయనకు పెండ్లి చేయాలని రామ్జీ నాయక్ తండా కార్భారిని పిలిచాడు. కార్భారి అంటే నాయకుని తర్వాత ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునే అధికారం ఉన్న వ్యక్తి. రామ్జీ నాయక్కి వడ్తే గోత్రంలోని గోరం నాయక్ అనే వ్యక్తికి ధర్మణిబాయి అనే కూతురు ఉందని తెలిసింది. కార్భారిని పంపించి సంబంధం మాట్లాడాడు. అందరూ ఒప్పుకోవడంతో భీమా నాయక్కి ధర్మణిని ఇచ్చి పెండ్లి చేశారు. పెండ్లి చాలా కాలం అయినప్పటికీ భీమా నాయక్కి సంతానం కలగలేదు. దాంతో ఆయన రోజు జగదంబ మాతను పూజించేవాడు. జగదంబాదేవి అనుగ్రహంతో ధర్మిణీబాయికి 1739 ఫిబ్రవరి 15 సోమవారం రోజున సేవాలాల్ జన్మించాడు.